ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను నేను, మీరు నాకు సమాధానం చెప్పాలి. దేవతలు ఉన్నారా లేరా? కొంచెం ఆలోచించి నాకు సమాధానం చెప్పండి. దేవతలు అనేవాళ్ళు ఉన్నారా లేరా? ఏంది, ఎవరు ధైర్యం చేయలేకపోయారు? ఉన్నారా లేరా? దేవతలు అనేవాళ్ళు ఉన్నారా లేరా? లేరా అంటే ఉన్నారంటున్నారు, మరి ఉన్నారా అంటే లేరు అంటున్నారు. గందరగోళం అయిపోతున్నారు. సరే, ఇప్పుడు ఆకాశమందైనను భూమి అందైనను దేవతలు అనబడిన వారు ఉన్నను మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. పత్రికలో పౌలు రాసిన మాటలు. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. అయితే నేను అంటున్నాను, దేవుళ్ళు ఉన్నారా అనలేదు. దేవుడు అనే మాట గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక్కడే. అలాగే మరి దేవతల సంగతి ఏమిటి? అసలు ఈ దేవతలు ఎవరు? మరి వీళ్ళ గురించి బైబిల్ ఏం చెప్తుంది అనే విషయాన్ని మనం పరిశీలించుకుంటే 97వ కీర్తనలో ఇప్పుడు మనం చదువుకున్న వచనం 7వ వచనం, 97వ కీర్తన 7వ వచనంలో సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును అని రాసుంది కదా. అసలు దేవతలే లేనప్పుడు మరి నమస్కారం చేసేది ఎవరు? నిత్యము పొంది ఉన్నావు, సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు అన్నాడు. దేవతలు అంటే మళ్ళీ ఎక్కడి నుంచో స్పెషల్గా వాళ్ళు వచ్చిన వాళ్ళు కాదు. దేవుని నుండి ప్రత్యేకమైపోయినటువంటి ఒక దూతల సమూహం ఒకటి ఉంది అనేది మనం గ్రహించాలి. ఎందుకంటే ఒక శ్రేష్టమైన కెరూబు దేవుని దగ్గర నుండి త్రోసివేయబడ్డాడు. అంటే ఒక శ్రేష్టమైన కెరూబు దేవుని దగ్గర నుండి త్రోసివేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు. ఎందుకంటే దేవుని మీద తిరుగుబాటు చేసినందున. ఆ కెరూబుని గురించి లేఖనం ఏం చెప్తుందంటే సాతాననియు అపవాదనియు అలాగే వీటితో పాటు ఘటసర్పము అనే పేరు కూడా వానికి ఉంది. ఆ ఘటసర్పాన్ని గురించి మాట్లాడుతూ ఈ ఘటసర్పము తన తోకతో ఆకాశ నక్షత్రములలో 1/3 ఈడ్చి నేలను పడవేసెను అనుంది. దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు అక్కడ పుట్టినోట్లో ఏముంది? దేవుని కుమారుడు. అది ఇప్పుడు మీరు గమనించాలి జాగ్రత్తగా. ఉదయ నక్షత్రాలు అంటే ఇక్కడ నక్షత్రాలా లేకపోతే వ్యక్తులా? వ్యక్తులు. అర్థమైందా? దేవదూతలు నక్షత్రాలతో కూడా పోల్చబడ్డారు అని గ్రహించాలి. ఈ తోకతో, ఈ ఘటసర్పము తన తోకతో 1/3 నక్షత్రములను ఈడ్చి నేలను పడవేసెను అనుంది స్పష్టంగా. అంటే 1/3 నక్షత్రాలను నేలను పడేసింది అంటే సుమారు ఒకవేళ 100 కోట్ల మంది ఉన్నారనుకుందాం దేవదూతలు. అందులో 33 కోట్ల మందిని ఈడ్చి నేలను పడేసినట్టు అన్నమాట. 1/3 100లో 100ని 3 భాగాలు చేస్తే ఆ 1/3 అంటే 33 కోట్ల చిల్లర భూమి మీదకి నేలకి ఈడ్చిందట. భూమి మీద మనుషుల చేత పిలవబడి, గుర్తించబడి, మరి మనుషుల చేత కొలవబడి ఆరాధించబడుతున్న వాళ్ళ సంఖ్య మనం ఈజీగానే 3,33,33,333 మంది దేవతలు. ఓకే, ఇంతమంది ఉన్నారు. అయితే వీరందరూ అగ్నిని అర్చింతురు అన్నాడు. వీరందరూ కలిసి అగ్నినే అర్చింతురు, ఆరాధింతురు అన్నాడు. అర్చించుట అంటే ఆరాధించుట, సేవించుట. ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరూ దేవతలు అట. వీళ్ళందరూ కలిసి అగ్ని అనే ఒకనిని ఆరాధిస్తున్నారట. ఎందుకు వీళ్ళందరూ కలిసి అగ్నిని ఆరాధిస్తున్నారు అంటే వీళ్ళందరికంటే పైన ఉన్నవాడు అగ్ని. పొయ్యిలో అగ్ని కాదు, గ్యాస్ స్టవ్ వెలిగిస్తే వచ్చి లేకపోతే అగ్గిపొలగిస్తే వచ్చే అగ్ని కాదు, ఒక వ్యక్తి అయి ఉన్న అగ్ని. ఏమిటి ఈయన స్పెషల్ అంటే ఈయన అన్ని నామముల కంటే పైనామం పొందిన అగ్నిట. పరలోక తండ్రికి శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకున్నందున ఈ అగ్నికి అన్ని నామముల కంటే పైనామం ఇవ్వబడిందట. ఫిలిప్పీ ప్రభువని మనం ఒప్పుకుంటే తండ్రి అయిన దేవునికి మహిమ వచ్చిందట. కాబట్టి ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. అది లెక్క. ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. ఎందుకు అనుగ్రహించాడు పైనామాన్ని అంటే ఆకారమందు మనుషుడుగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకోనేను కూడా దానిని లక్ష్య పెట్టక తండ్రి చిత్తము నెరవేర్చడానికి మానవ జాతిని, దేవునికి దూరస్తులైనటువంటి వ్యక్తులను దేవునితో సమాధానపరచడానికి వారి పాప ఫలమైనటువంటి ప్రాయశ్చిత్తార్థమైన శిక్ష తన మీద వేసుకొని శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడట. ఇక్కడ ప్రతివాని అన్నకాడ 3 అడ్రస్సులు చెప్పాడు.
అవి పరలోకంలో ఉన్నవైనా, భూలోకంలో ఉన్నవైనా, భూమి కింద ఉన్నవైనా. అంటే పరలోకంలో ఎవరు ఉంటారండి? దేవదూతలు. అలాగే ఆకాశ మండలంలో కూడా దురాత్మ సమూహాలు ఉన్నాయి. భూమి మీద మనుషులు ఉన్నారు, భూమి కింది భాగంలో దూతలు ఉన్నారు, మరి కొంతమంది మనుషుల ఆత్మలు ఉన్నాయి. కాబట్టి అక్కడివైనా ఇక్కడివైనా దీని కింద ఉన్నవైనా అన్ని మోకాళ్ళు కూడా యేసు నామంలో వంగాల్సిందేనట. ఆగక్కడ అసలు దయ్యాలు ఏమని అడుగుతున్నాయి తెలుసా? మమ్మును నశింపజేయవచ్చితివా అని అడుగుతున్నాయి. అంటే ఆయన తలుచుకుంటే వాటిని నాశనం చేసే శక్తి కూడా ఆయనకి, అధికారం కూడా ఆయనకి. అది విషయం. అందుకని ఏమని బతులు ఆడుకుంటున్నాయి? మాతో నీకేమి మమ్ము నశింపజేయవచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేసెను. చాలు. ఇక్కడే కాదు, మన లూకా సువార్త 8:26లోను, మత్తయి సువార్త 8:28లోను దురాత్మల చేత పీడించబడుతున్నటువంటి వ్యక్తులు, వాళ్ళలో ఉన్న దురాత్మలు యేసు యొద్దకు వచ్చి సాగిలపడి యేసుకు నమస్కారము చేసి బ్రతిమలాడుకున్నట్లుగా వ్రాయబడి ఉంది. అంటే దీన్ని బట్టి యేసు ఎలాంటి అధికారం కలిగిన వాడో మనకు అర్థమవుతుంది. సాష్టాంగపడి నమస్కరించి, దయ్యాలే కాదు, దేవతలే కాదు, ఏది దేవతలు అనబడిన దేవదూతలు, మనుషుల చేత రొక్కబడుతున్నటువంటి దూతలే కాదు, సమస్తము కూడా ఆయన పాదముల ఎదుట సాగిల పడవలసినదే, సాష్టాంగ పడవలసినదే అని నేను చెప్పట్ల, బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక.